నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ఇటు అమరావతి, పోలవరం రెండు కళ్ళుగా రెండింటిపైన అభివృద్ధి కోసం దృష్టి సారించిన విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా అమరావతి పనులు కూడా త్వరితగతిన మరి ఇటు ప్రపంచ బ్యాంకు నుంచి కావచ్చు, ఏడీబీ రుణాల నుంచి కావచ్చు కూడా దాదాపు అమరావతి నిర్మాణాన్ని జనవరి 1 నుంచి కూడా మొదలు పెట్టబోతున్న నేపథ్యంలో వైసీపీ దీనిపై మళ్ళీ దుష్ప్రచారానికి అయితే పూనుకుంది. ఆ దృష్టి మొత్తం కేవలం అమరావతిని డెవలప్ చేయడానికి సారిస్తున్నారు. ఇటు ఉత్తరాంధ్రని అలాగే రాయలసీమను పట్టించుకోవట్లేదు అని చెప్పి అయితే ప్రచారం చేస్తూ ఉన్నారు. 60,000 కోట్ల దాకా అమరావతిలో పెడితే ఎవరికి లాభం అని కూడా ఇప్పుడు వైసీపీ ప్రచారం చేస్తున్న పరిస్థితి. సో మరి వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు మళ్ళీ అమరావతిని అడ్డుకునే కుట్ర జరుగుతోందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి మనం చూసాము విపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో అమరావతి రాజధానికి ఓకే చెప్పటం. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులు అన్నారు. 5 ఏళ్లలో కూడా ఎక్కడ రాజధాని ఆయన నిర్మించలేకపోయారు. సో మళ్ళీ చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతిపై దృష్టి పెట్టడం, కేంద్రం సహకారం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. సో రీసెంట్గా వచ్చి విదేశీ నిపుణులు కూడా అమరావతి పనికొస్తుంది, పునాదులు కూడా ఇంకా గట్టిగా ఉన్నాయని చెప్తే లేదు చెన్నై ఐఐటి బృందం చెప్పింది అమరావతి పనికిరాదు, శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది అమరావతి రాజధానికి పనికిరాదు, బుడమేరు పొంగింది అమరావతి మునిగిపోయిందని కూడా ప్రచారం చేశారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? వాళ్ళు చేయలేనిది ఇప్పుడు చంద్రబాబు చేస్తుంటే మరి చంద్రబాబు క్రెడిట్ వస్తుందన్న ఉద్దేశంతో ఈ ప్రచారం చేస్తున్నారా? లేదంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడటం, ఆంధ్రప్రదేశ్కి రాజధాని రావడం వైసీపీకి ఇష్టం లేదా? మీరేం చెప్తారు? ఇప్పుడు పాములు విషం కక్కకపోతే అమృతం వస్తుందండి, తేనె వస్తుందా? విషమే వస్తుంది. మీకు ఒక చెడిపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది. ఆగిపోయి ఉంటుంది 12 గంటలు, రాత్రి 12 గంటలు, పగల 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది కదా. సాక్షి పేపర్లో మీరు వెల్లడి చూస్తే ఇలాంటివే రాస్తారు వాళ్ళు. అందుకనే సాక్షి పేరు చదవటం కూడా చేయకూడదు, చూడకూడదు, చదవకూడదు. ఎందుకంటే వాళ్ళు అన్ని అబద్ధాలు మన బుర్రబాటు చేస్తారు, అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది. ఒక ఆయన పెద్ద ప్రొఫెసర్ గారు, చాలా మంచి పేరున్న ఆయన, అంతా ఇక్కడే పోసేది రాయలసీమ లేకపోతే ఉత్తరాంధ్ర, ఈ 5 ఏళ్ళు ఏం పీకారు అంటున్నాను నేను. నువ్వు మాట్లాడు, తప్పులేదు, మాట్లాడకూడదు. భావ ప్రకటన స్వేచ్ఛ, మాట్లాడే హక్కు, ప్రభుత్వాలకు సూచన చేసే అన్నీ ఉన్నాయి. మీరు మేధావులు కాబట్టి, ప్రొఫెసర్లో ఒక స్థాయి ఉన్నవాళ్ళు కాబట్టి. కానీ దుర్మార్గంగా అమరావతి మీద విషం కక్కడం అనేటువంటిది దుర్మార్గం. ఒక ప్రాంత గౌరవం, ఆత్మగౌరవం, ఒక రాష్ట్రం రాజధాని, వాళ్ళ బతుకు గ్రోత్ ఇంజిన్ అది. అది అభివృద్ధి చెందితే అక్కడ ఉన్న బిడ్డలకు అది ఉద్యోగం వస్తుంది, ఆ భూములు విలువలు పెరుగుతాయి, వాళ్ళ జీవన విధానం, జీవన ఇది పెరుగుతుంది వాళ్ళకి. ఇవన్నీ వదిలేసి మీరు అక్కడ పెడతాం, ఎక్కడ పెట్టాలి? లేకపోతే మీరు మీ ఊరు ఏమైనా ఉంటే చెప్పి పెడతారు. అసలు బుద్ధి జ్ఞానం ఉందా ఎవరికన్నా? అన్నప్రాసాన్ని ఆవకాయ పచ్చడి పెట్టినారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం, అప్పులు, దారుణాలు, అక్రమాలు, దోపిడీ, దీని గురించి ఎప్పుడన్నా ఒక్క మాట మాట్లాడారు మీరు? తప్పురా ఇది, దొంగ ముఖమోడా, ఏంట్రా ఇది అని ఒక్క మాట అన్నా మాట్లాడారు ఎవడన్నానే? నీ ఏడుపు ముఖం చూడలేకపోతున్నారా బాబు అని చెప్పి ఎవడన్నా అన్నాడా? అంతకుముందు 5 సంవత్సరాలు అమరావతిని భూసమీకరణ చేసి పోలవరం నానా పాటలు పడ్డాడైనా ఒక పెద్ద మనిషి. మీకు నచ్చకపోతే నచ్చని విధం విమర్శించండి, కానీ ప్రజలకు నష్టం చేసే వ్యాఖ్యలు, ప్రజలకు నష్టం చేసే విధానంగా మీరు మాట్లాడడం తప్పు కదా. చంద్రబాబు నాయుడు గారు బాగోలేడు మనిషి, చెప్పండి. మీకు నచ్చకపోతే ఆయన పరిపాలనలో ప్రజలు హాయిగా ఉన్నారు, ఒక అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్లో చూశారు కదా, ఆయన ఆలోచన విధానం ఫలించింది, ఇవాళ ఫలాలు అందుకుంటున్నాం కదా. కళ్ళారాజు కళ్ళు పోయినాయా మీకు? కళ్ళు లేవా? లేకపోతే అక్కడ కూడా ప్రయత్నం చేస్తున్నాడు, అది కూడా బాగుపడుతుంది అనుకోవాలి కదా. పైగా ఆయన ఖచ్చితంగా మీరందరూ చెప్పకుండానే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నాడు. రాయలసీమలో కియా మోటార్స్ తీసుకొచ్చాడు, మీరు చెప్తే తీసుకొచ్చాడు ఆయన. అక్కడ చిత్తూరులో, తిరుపతిలో శ్రీ సిటీలు కానీ, అక్కడ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కానీ, అక్కడ ఎంత ప్రోత్సాహకరం. వాణిజ్య పంటలు కూడా అనంతపురం అయ్యేలా చీనీ బత్తాయిలు అన్నట్లు కూడా డ్రిప్ ఇరిగేషన్, వ్యవసాయాన్ని కూడా అక్కడ నీళ్ళు ఇచ్చి వ్యవసాయం కూడా అభివృద్ధి చేయాలని చూశాడు కదా. వైజాగ్ అంటే మెడిటెక్ జోన్లు, భోగపురం ఎయిర్పోర్టు, లులు మాల్స్, ఇలాగా దాన్ని ఒక టూరిజం హబ్ చేద్దామని, ఐటీ హబ్ చేద్దామని వాళ్ళ ప్రయత్నాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. ఈ ఒక రకంగా చెప్పాలంటే ఇక కృష్ణా, గుంటూరు ఆ ప్రాంతంలో రాష్ట్రాన్ని నడిబొట్టిన
రాజధాని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ భూములు ఇచ్చిన రైతుల గురించి మీరు ఏమాలి, మీ బాబు సొమ్ము అని ఇచ్చావు నువ్వు ఎవడన్నా ఈ మాటలు మాట్లాడి కూడా రైతులు ఇచ్చారు కదా, వాళ్ళు సంతోషంగా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకానికి, వంచనకి, దగాకి వాళ్ళు తల్లడిల్లిపోయారు. ఇవాళ మళ్ళీ వాళ్ళు ఏదో వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది, అమరావతి అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజలు ఊపిరి పీల్చుకున్న టైంలో మళ్ళీ మీరు విషపు జాడీలు తీసుకుని ఆ జాడీ మూతలు తీసుకొచ్చున్నారు. మీరు ఇవాళ మళ్ళీ మొదలెట్టారు. ఆ వైజాగ్లో ఉంటాడు ఒక ఈఎస్ శర్మ, ఆ శర్మ ఎవరో బుద్ధి ఉందా ఆయనకి? అన్ని ఏళ్ళు వెళ్ళినాయి మీకు. ఓ మంచి మాట చెప్పాలి ఎవరికన్నా, కానీ విషం చెమ్మటం ఏంటండి? నీకేం రోగం వచ్చింది మీకు? తప్పు కదా ఇది. చదివేస్తే ఉన్న మతిపోయినట్టు, మంచోడు అంటే మంచం కూర్చపోసినట్టుగా ఉంది మీ వ్యవహారం. తప్పు కదా ఇది. వాళ్ళ బాధలో, వాళ్ళ వ్యతలో వాళ్ళు ఎంత అవమానం పాలు చేశారు. మీకు కళ్ళు పోనీయా? గత 5 సంవత్సరాలు ఏం జరిగింది? 3 రాజధానులు అన్నాడు, మొదనష్టపు ఆలోచన చేశాడు. ఏం పీకాడో చెప్పారా మీరు? ఏమన్నా ఏం చేయగలిగాడు? ఉన్నదాన్ని పాడు చేశాడు. అడవులు పెంచాడు అక్కడ. చంద్రబాబు నాయుడు గారు అక్కడ తొండల గుడ్డు పెట్టి కూడా ఒక నగరాలు నిర్మిస్తే ఇతను అడవిలు పెంచాడు. ఆ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి కొండ సెలవులను గట్ట పెంచాడు. అందులో జగన్మోహన్ రెడ్డి కోల్డ్ ఫారం పెట్టినట్టుగానే పాముల ఫారం పెట్టాడు అక్కడ ఇతను. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత అన్యాయం అండి ఇది. ఒకడేమో ఎన్జిటి అంటాడు, ఒకడేమో లోన్ ఇవ్వద్దని వరల్డ్ బ్యాంక్ లెటర్ రాస్తాడు. వీళ్ళందరినీ ఊరుకోకూడదు. ఈసారి పట్టుకొచ్చి తీసుకొచ్చి కుమ్మేయాల. చింతకాయ పచ్చడి చేస్తారు చూసారా? చింతకాయ పచ్చడి తెలుసా మీకు? అలా చేయాలి. చింతకాయ పచ్చడి చేయండి రా అంటారు కదా, అలా చింతకాయ పచ్చడి చేసి తర్వాత ఒళ్ళంతా చింతపండు పొట్టేయాలి. చింతపండు బాగా మరగబెట్టి పొట్టేస్తే ఒళ్ళెప్పులు తొక్కుతాయి. శుభ్రంగా దప్పలు వేసేయాలి వాళ్ళకి. అయ్యా బాబుని ఇలా నాలా చెప్తే వినరు. నీకేం రోగం రా, బుద్ధి ఉందా నీకు, లోన్ ఇవ్వద్దని చెప్పడం పెట్టండి, పెడి దవడపళ్ళు ఊడిపోలే కొట్టాలి. మీకు అత్తారింటికి దారి సినిమాలోను పవన్ కళ్యాణ్ గారు పోసాని కృష్ణమూర్తి పెడే తాగితే పన్ను ఎగిరిపోద్ది అలా పైకి, అలా ఎగిరి దాన్ని జాతికి క్యాప్చర్ చేయాలి. ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలా పళ్ళు రాలిపోతాయని పిచ్చి అసలు వేస్తున్నారా? ఎన్నాళ్ళు ఊరుకున్నారో. అప్పుడు మా గొంతు మాకు అవకాశం రాలేదు మాట్లాడడానికి. ఇప్పుడు ఇలాగ ఎవడ మాట్లాడినా తోలు తీసేస్తాం. ఇది వార్నింగ్ అనుకోండి మీరు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి, ఒక జాతికి, వాళ్ళ భవిష్యత్తుకి, ఒక యువతరానికి మీరు భంగం కలిగేలాగా, వాళ్ళ అవమానం కలిగేలాగా, వాళ్ళు నష్టపోయేలాగా మీరు వ్యాఖ్యానిస్తే వ్యాఖ్యానాలను కూడా సహించాం. అలాంటిది మీరు ఏకంగా లోన్లు ఇవ్వద్దు, రాష్ట్ర అభివృద్ధికి మీరు ఆ కాలు అడ్డం పెడతాంటే ఊరుకుంటాం అనుకున్నారా? బుద్ధి ఉందా మీకు? అసలు ప్రాంతాల మధ్య విద్వేషాలు కదా మధ్యాహ్నం ఎత్తారు అసలు మీరు. ఒక్కొక్కడు చిన్నపిల్లలు ఏం కాదు, పైగా మళ్ళీ ఎద్దుల్లాగా ఎదిగారు. ఆ చెట్టుకు ఉంటుంది ఏళ్ళు, ఆ చెట్టు వల్ల ఆక్సిజన్ ఉంటుంది, నీడ ఉంటుంది. మీ వల్ల ఏం ప్రయోజనం? ఇంత కఠినంగా మాటలు అనిపించుకోవాల్సిన అవసరం ఉందా మీకు? కడుపు మండితే ఇదివరకు నోరు మూసుకొని మౌనంగా సంవత్సరాల తరబడి ఉద్యమాలు చేశారు. ఈసారి తోలు తీసేస్తారు ఇటువంటి మాటలు మాట్లాడతాడు ఎవడైనా కానీ, ఎంతో తోపుతురమైనా కానీ. ఇది గుర్తుపెట్టుకోవాలా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.